మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని అన్నారు. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏ మాత్రం లేదని మండిపడ్డారు. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నటి లేని విధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి మొన్నటి వరకు క్యాట్ చైర్మన్గా ఢిల్లీలో మొన్న 6 నెలల వరకు క్యాట్ చైర్మన్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బాస్ ఆయన. ఆ ట్రిబ్యునల్ చైర్మన్గా, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 20 ఏళ్ళ హైకోర్టు జడ్జిగా ఆంధ్రప్రదేశ్లో ఎల్ నరసింహారెడ్డి అంటే నిజాయితీకి మారు పేరు. అలాంటి న్యాయమూర్తి లేడని చెప్పి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి న్యాయమూర్తిని యాదాద్రి అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటును విపరీతమైన ధర కొనుక్కొని కమిషన్ల పేరు మీద 1000 కోట్లు సంపాదించిందని చెప్పి 2వ అసెంబ్లీ సెషన్లో నేనే ఆ రోజు దాని మీద లేవట్టిన. నాకు అప్పటి పవర్ మినిస్టర్ జగదీష్ రెడ్డి మధ్యలో అరగంట సేపు కొట్లాట అయింది. నేను చెప్పిన 30,000 కోట్ల యాదాద్రి థర్మల్ ప్లాంటు కాంట్రాక్టు బిహెచ్ఈలు నామినేషన్ ఎట్టించినావు, అందులో 10,000 కోట్లు నువ్వు తిన్నావు అని చెప్పి జగదీష్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని నేను ఆ రోజు అసెంబ్లీలో రికార్డు పరంగా గట్టిగా వాగ్దాలు ఆధారాలతో చూపిస్తే మా ముఖ్యమంత్రి గారు రూమ్లో ఉన్నవారు బయటకు వచ్చి, ఎమ్మెల్యే నువ్వు మా అన్న చెప్పింది, వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్టు, ప్లస్ నువ్వు దమ్ముంటే విచారణ చేసుకోమని చెప్పి కోట్లు పోయి 45,000 కోట్లు పెరిగింది. అలా 10-15,000 కోట్ల అవినీతి జరిగింది. సబ్ కాంట్రాక్టులన్నీ టీఆర్ఎస్ అప్పుడు మినిస్టర్గా, పవర్ మినిస్టర్గా ఉన్న జగదీష్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 500 కోట్లు సంపాదించిన దాని మీద నేను ఆధారాలు సహా అసెంబ్లీలో చూపించిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి కరెక్టే మా మినిస్టర్ గారు చెప్పింది దాని మీద నువ్వు వేసుకుంటున్నావు కదా, వేస్తున్న కమిషన్ అని వేసిండు. వేస్తే ఇవాళ జూన్ 30 లోపల సమాధానం ఇస్తానని చెప్పి ఇవాళ కమిషన్ మీద నమ్మకం లేదు, కమిషన్కు లేదు, నేను రాను, కమిషన్ అసలు నాకు రద్దు చేయాలి, వచ్చేటప్పుడు మద్రాసు వచ్చినాడు ఆధారాలు చూపించిన కదా, తెల్లారి అమరవూరు స్థూపం అని మళ్ళీ మాట్లాడినా. అక్కడెక్కడ ఏ ఊర్లో కలిసిండు, అమెరికాలో ఏది పోయినో, మన 10 రోజులన్నా 2 సార్లు పోయినా నేను అమెరికాకు. అక్కడ వాళ్ళందరూ చెప్పారు మాకు కనబడ్డాడు సార్ హరీష్ రావు ఇక్కడ అని. కాకపోతే మనం వీడియోలు తీయాలి, వాళ్ళలాగా దొంగ ఫోన్లు ట్యాప్ చేయాలని అలవాటు లేదు కదా మనకు. నేను బయట పెట్టాలంటే అప్పుడు అక్కడ అమెరికాలో కూడా వీడియో చూపిస్తుంటుంది. కానీ ఏది ఉన్నా సరే కేసీఆర్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఇష్టం ఉన్నట్టు దేశం ఒక ఇల్లు కట్టకుండా, ఒక ఉద్యోగం ఇవ్వకుండా, అందరినీ కొంపలు ముంచి లక్షల కోట్లు సంపాదించి 10 ఏళ్ళ అధికారం ఉన్నోడు ఎక్కడన్నా పార్లమెంట్ సీటు జరిగితే 7 సీట్లలో డిబైట్ పోతుందా? 27 ఏళ్ల కింద లల్లు ప్రసాద్ జైల్లోకి పోతే వాళ్ళ భార్య 9 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని నడిపించింది. అంటే ఒక కుటుంబము తెగబడి దోసుకుంటే ఎట్లా జరుగుతుందో 10 ఏళ్ళ ఇక మళ్ళీ కేసీఆర్ అనేది లేకుండా పార్టీ టీఆర్ఎస్ అనేది లేదు. నేను ఎప్పుడూ చెప్పిన, పార్లమెంట్ అసెంబ్లీ ఇచ్చినప్పుడు పార్లమెంట్ ప్రచారంలో చెప్పిన, 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇవాళ ఢిల్లీలో దీన్ని ఖండించమని చెప్పాలి. వినోద్ కుమారు, సంతోష్ రావు, ఇంకొక ఆయన నమస్తే తెలంగాణ ఎండిసి ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన, కేసీఆర్ ఒప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా? నాకు ఆధారాలు చాలా తెలుసు, వారు ఎవరెవరితో మాట్లాడుతూ నేను సంగతి. ఎందుకంటే ఆ ఉన్న 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతారు, ఇక లాభం లేదు, మన పార్టీ బతకదు, అందరం జైల్లోకి పోతాం. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా కానీ దాని మీద అందరూ ప్రణీతిరావు, భుజంగరావు ఇప్పటికే అన్నీ చెప్పాను. మా ప్రభాకర్ రావు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసినామని. ఫోన్ ట్యాపింగ్ చేస్తే 7 ఏళ్ళు బెయిల్ రాదు, అందుకని ఆయన అక్కడ దాచిపెట్టిండు. ఇక్కడ విచారణ కమిషన్ వేసి జైల్లోకి పోతామని తెలుసు. 10-15 వేల కోట్ల తిన్నట్టు లెక్కలు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, అన్ని లెక్కలు తీస్తాను నేను. అది బయట పెట్టాం మేము. అందుకని ఇవాళ విచారణ కమిషన్ రద్దు చేయమని అంటే అందరు నవ్వుతుండ్రు. ఎందుకు దోసుకొని తినాలి, ఎందుకు విచారణ భయపడాలి? నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 25
సంవత్సరాలు ఎమ్మెల్యేగా 2 సార్లు మినిస్టర్గా ఎంపీగా ఉన్నా. నేను చెప్తున్నా, నువ్వు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ నా మీద. నేను దేనికి భయపడా. నేను 7 సార్లు నామినేషన్ ఇస్తే 7 సార్లు గదే అఫిడవిట్. 7 సార్లు నేను నల్గొండలో ఉండే 30 ఏళ్ళ కింద తీసుకున్న కిరాయింటనే ఉంటా. మళ్ళీ రోజు ఎవరైనా సరే అబ్సిగూడలో జాయిన్ చేయించి నేను నా భార్య చూసుకుంటున్నాను. నాకు ఆ ఊరు ఆయన కాంగ్రెస్ అని తెలియదు, నేను ఏ పార్టీ అని అడగలే. ఖాళీ టీవీలో చూసినా ఢిల్లీలో ఉన్నా. ఎప్పుడైనా ఉన్న జగదీష్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవడన్నా ఒక్కదవరికైనా సాయం చేసిందా? ఎంతసేపు దోసుకోవాలి, ఇసుక అమ్ముకోవాలి, అది అమ్ముకోవాలి, మంది మీద కేసులు పెట్టాలి, ఇదే పని కదా. అందుకనే దేవుడు ఈ విధంగా చూసుకుంటేనే అంత మోసాలు తెలిసింది కదా. దేవుడు ఇవాళ ఒక ఆమె పోయి జైల్లో ఉన్నాడు, ఒకడు పోయి అమెరికాలో దాచుకున్నాడు, వాడు వచ్చి వీళ్ళందరూ జైల్లోకి పోతారు. యాదాద్రి ప్లాంట్ బయటపడితే కేసీఆర్ కూడా పోతాడు. అందుకనే కమిషన్ వద్దంటుండు. కేసీఆర్ నువ్వు వద్దన్నా ఆగదు. నువ్వు బీజేపీలో కలిసినా ఆ ఎల్క నరసింహారెడ్డి కమిషన్ నేను వదిలిపెట్టదు. ఆధారాలతో సహా ఉన్నది. 12,500 కోట్లు చిల్లర డ్రా చేసుకున్నాం అన్న. మన 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 ఈ నాగారం మనిషి కూడా 2-3 వేల కోట్లు తిన్నాడు. ఆ ఇల్లు చూసినావు ఎట్లుందో. 2 సార్లు ఎమ్మెల్యే ఉంటే గట్లుంటాయి ఇల్లు. మరి 6 సార్లు గెలిస్తే నాకు కిరాయికి ఎట్లున్నా నల్గొండని నేను కట్టుకోవాలంటే అసలు నీళ్ళు 10 కడుతుంటుంది. హైదరాబాద్లో ఇల్లు ఉన్నది కదా, జేబులో ఏమైనా పైసలు ఉంటే పేదోళ్ళు కనబడితే ఇవ్వాలి, వాళ్ళని చదువుకోవాలి, చదివిపియాలని దాన్ని దరిద్రం చేసిండు, తుంగతుర్తి నాశనం చేసిండు. 4 ఏళ్లలో నేను పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీని ప్రతి గ్రామానికి రోడే కాదు, మిషన్ భగీరథ నీళ్ళు కూడా కరెక్ట్ వస్తలేవు. నూతనకాని మండలంలో శుద్ధ నీళ్ళు వస్తాయి ఊళ్ళల్లో. మిషన్ భగీరథ నీళ్ళు నల్లా కానీ ఎక్కడ వస్తలేదు. మొన్న రివ్యూ చేసిన కలెక్టర్ గారు, అక్కడ చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన నూతనకాని మండలానికి గోదావరి నీళ్ళు కూడా రెగ్యులర్గా వస్తట్టు చేసే బాధ్యత నాది. ఏదైతే కమిషన్ వద్దని చెప్పిండో కేసీఆర్ దోచుకున్నట్టు నిరూపించిన. కమిషన్ వద్దంటే ఒప్పుకున్నట్టుగా తిన్నట్టుగా అన్ని 10,000 కోట్లు తిన్నాక మేము వదిలిపెడతామా?